భరతమాత పిలుపుకి నా స్పందన. మొదట భరతమాత పిలుపు. బిడ్డా, నేను కేవలం భూమి కాదు, నేను సనాతన ధర్మం యొక్క శాశ్వత శక్తి. హిమాలయాలు నా శిరస్సు అయితే, గంగ నా రక్తం, ప్రతి ఆలయం నా హృదయ స్పందన. కానీ నేడు నా పిల్లలు నా గుండెల్లో పుట్టిన ధర్మాన్ని మర్చిపోయారు. నన్ను కాపాడమనటం లేదు బిడ్డ, నీ ఆత్మను నువ్వే గుర్తించమంటున్నాను. సనాతన ధర్మం కేవలం సాంప్రదాయం కాదు, అది నీ డిఎన్ఏలో ఉన్న దైవ స్వరూపం. మీరు మేల్కొన్న రోజు నుంచే ఈ భూమి స్వర్ణయుగాన్ని మళ్ళీ చేరుకుంటుంది. కానీ నేడు నువ్వు ఆ ధర్మాన్ని పుస్తకపు పేజీల్లో బంధించావు. నీ జీవితంలో దానికి స్థానం లేదు. నా కన్నుల్లో నీ కోసం ఆశ ఉంది బిడ్డ, నిరాశ కాదు. ఎప్పుడో ఒక రోజు నువ్వు అర్థం చేసుకుంటావు, సనాతనం అనేది మన వంశవృక్షం కాదు, అది మన ప్రాణశ్వాస అని. నువ్వు ఎవరో మర్చిపోయినప్పుడు నేను పిలుస్తాను. నా పిలుపు నీ రక్తంలో మోగుతుంది. నువ్వు ఎవరో తెలుసుకోవడం సనాతన పునర్జన్మ. నువ్వు మళ్ళీ ఆ ధర్మంలో నిలబడినప్పుడే నేను గర్వంగా చెబుతా, ఇది నా సంతానం అని. నీవు మళ్ళీ ధర్మాన్ని జీవించిన రోజే నేను నిన్ను మరలా ఆశీర్వదిస్తాను. ఆ తల్లికి నా స్పందన. అమ్మా, నీ మాటలు నా రక్త నాళాల్లో మోగుతున్నాయి. ఇంతకాలం నీ గళం వినకుండా లోక సంస్కృతుల్లో తలమునకలైపోయాను. నువ్వు చెప్పిన ధర్మం మా పూర్వజుల శ్వాసలో, ప్రతి జపంలో, ప్రతి త్యాగంలో ఉన్నదని తెలుసుకోలేదు. ఇప్పుడు తెలిసిందమ్మా, సనాతనం అనేది పుస్తకం కాదు, అది మన ప్రాణ ప్రవాహం అని. నీ హిమాలయ శిరస్సు చూసి తలవంచే వినయం, నీ గంగ రక్తం తాగి పెరిగిన కృతజ్ఞత, నీ ఆలయాల ఘంటారామం విని ప్రతిసారి నా హృదయం మళ్ళీ జీవంతో నిండిపోతుంది. నిన్ను కాపాడాలని కాదమ్మా, నీలో నన్ను తిరిగి కనుగొనాలని సంకల్పించాను. నేను నీ ధర్మ సంతానమని గుర్తించాను. నాలో ఆ దైవ స్వరూపం మళ్ళీ మేల్కొంటుంది. నీవు పిలిచావు, నేను విన్నాను. ఇక మౌనం కాదు, నీ పాదాల వద్ద ధర్మ వ్రతం ప్రారంభమవుతుంది. మళ్ళీ ఈ భూమి స్వర్ణయుగం చేరే వరకు నీ పేరు నా ఊపిరిలో ఉంటుంది. నా శ్రీకృష్ణుడు ఆశీస్సులతో ఎప్పటికీ నా భరతమాత ముద్దుబిడ్డగానే ఉండాలని ఆశిస్తూ స్వస్తి.